నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మనము పండ్లు తింటే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతాం. ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలి. మనకు పైనాపిల్, ఈ పైనాపిల్ దీన్ని ముక్కలు కోసుకోవాలంటే కొంత చాకిరీ చేయాలి. అందుకనే ఇది కొనడానికి ఇష్టపడరు. ఆ పైనుండే తోలంతా చెక్కాలి, ఇది శ్రమ అనుకుంటారు. మీ సౌకర్యార్థం సూపర్ మార్కెట్లో కూడా చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళు శుభ్రంగా చెక్కేసి పైనాపిల్ పండ్లు ముక్కలు కోసి కవర్లలో పెట్టి అమ్మేస్తున్నారు. మన పనిలో తెచ్చుకోవటం, కవర్లోంచి తీసుకొని తినటమే. మరి పైనాపిల్ పండు తినాలా, జ్యూస్ తాగాలంటే పైనాపిల్ పండే తినాలి. తాజా పైనాపిల్ జ్యూస్ కూడా వద్దు. అసలు అట్టపెట్టెల్లోనూ సీసాల్లోనూ డబ్బాలో నిల్వ చేసిన జ్యూస్ అసలే వద్దు. ఆ నిల్వ ఉండట్లో రసాయనాలు కలుపుతారు. రంగు కోసం రసాయనాలు, రుచి కోసం రసాయనాలు, వాసన కోసం రసాయనాలు, తయారు చేయటానికి రసాయనాలు. ఈ రసాయనాల మహిమ వల్ల మనకు శరీరానికి అనేకమైన అనర్థాలు వస్తాయి. బంగారం లాంటి పండు కళ్ళ ముందు మనకు కనపడుతుంటే రసము తాగవలసిన అవసరం, అది డబ్బాల్లో సీసాల్లో నిల్వ ఉంచిన రసం తాగాల? కనుక పండు ఏదైనా, పైనాపిలే కాదు, ఏదైనా పండు తినండి. రసం కంటే పండే మేలు. ఈ పైనాపిల్ పండులో రకరకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ C మెండుగా ఉంటుంది. వీటితో పాటు పీచు, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఖనిజ లవణాలైన పొటాషియము, మ్యాంగనీసు, ఐరను, కాపరు విరివిగా లభిస్తుంది పైనాపిల్లో. పైనాపిల్ తినటం వల్ల మనకు 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కడుందంటే రక్తంలో ఉండే తెల్ల కణాలు ప్రేరేపించబడి మనల్ని తెల్ల కణాలు కాపాడతాయి. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులన్నింటినీ తరిమి కొడుతుంది. 2, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. మలబద్ధకం ఉన్న వారికి పైనాపిల్ తింటే సుఖ విరోచనం అనేది మీ సొంతం అవుతుంది. మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్ని అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పట్టాన్ని పైల్స్ అంటారు. మలబద్ధకాన్ని నివారించుకుంటే మొలలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇక 3, శరీరానికి ఏదన్నా గాయమైంది, లేదు వేడి నీళ్ళలో వేడి పాలో శరీరం మీద పడితే బొబ్బలు, లేదు ఒళ్ళు కాలినప్పుడు త్వరితగతిన పుండు మానాలంటే పైనాపిల్ తింటే త్వరగా పుండు మానిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా పైనాపిల్ తినచ్చు, పరిమితంగా తింటే ఏ ఇబ్బంది లేదు. షుగర్ ఉంటే, డయాబెటీస్ ఉంటే పైనాపిల్ పండు తినండి, జ్యూసు వద్దు. 4, మహిళల్లో రక్తహీనత ఎక్కువ. ఎందుకంటే నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల ఉండవలసిన 10 గ్రాముల హీమోగ్లోబిన్ ఉండదు, 7, 8 ఉంటుంది. అలాగే గర్భవతులకు, బాలింతలకు కూడా రక్తహీనత సాధారణంగా ఉంటుంది. అటువంటి రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. రక్త శాతాన్ని పెంచి
మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 5 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. దాని పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ రోగం వచ్చి ఆక్సిజన్ శాతం పడిపోయిన వారు, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే గుణం అధికంగా ఉంటుంది. కోవిడ్ టీకాల వల్ల మాత్రం హార్ట్ అటాక్ రాదుగాక. జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ని తొలి దశలో గమనించాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ముందస్తుగానే గుండెపోటు, హార్ట్ అటాక్ని పసిగట్టచ్చు. మొదటిది ఈసీజీ, 2వది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష అంటారు, 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. ఈ 2D ఎకో పరీక్షలో కానీ టీఎంటీలో కానీ గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ అనుమానం పడి మీకు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేయాలంటే ఎస్ అనండి, చేయించుకోండి. చాలా సులువుగా, సునాయాసంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, 100కి 100 రూపాయలు గ్యారంటీ. ఈ మధ్యకాలంలో అందరూ కూడా గుండె డాక్టర్లు ఈ యాంజియోగ్రామ్ పరీక్షని మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక 6 వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపోతే తుంటి ఎముక పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వృద్ధాప్యంలో విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెళుసుదనం వచ్చి ఇరిగిపోతుంది. ఈ పైనాపిల్ తింటే ఎముక దృఢత్వం వస్తుంది, పెళుసుదనం పోతుంది, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. 7 క్యాన్సర్ని తిప్పికొడుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్యాన్సరే. వాతావరణ కాలుష్యము, రోడ్డు మీద వెళుతుంటే పొగగొట్టాలు, వాహనాల పొగగొట్టాల నుంచి వెదజల్లే కార్బన్ బొగ్గు, కార్బన్ మోనాక్సైడు, ఆ విషవాయువుల ప్రభావం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. పంటలు పండించడానికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తోటల వారు, వ్యవసాయదారులు విచక్షణారహితంగా ఎరువులు, రసాయన ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం వల్ల క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. ఆహార పదార్థాలు కల్తీ కూడా క్యాన్సర్ రావటానికి కారణమైంది. 8 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు పైనాపిల్ ముక్కలు తింటే రోజు బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నదని గ్రహించి థైరాయిడ్ టాబ్లెట్ వాడటం ప్రారంభించగానే బరువు తగ్గిపోతారు. పైనాపిల్ కూడా మీ బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు, ఇవి వృద్ధాప్య ఛాయలు. పైనాపిల్ తింటే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. 10 కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. పిల్లలకి కళ్ళజోళ్ల పవర్ పెరగకుండా అంతవరకు ఆపగలుగుతుంది. ఈ విధంగా పైనాపిల్ తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా ఈ పైనాపిల్ తినటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకము కూడా.